గుత్తి వంకాయ కూర వండటం రాని వాళ్ళు చాలా ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చండి. మీరు ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ముందుగా ప్యాన్‌లో కొన్ని పల్లీలు వేసి కాస్త వేగాక జీడిపప్పు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలకులు, కొన్ని ధనియాలు, షాజీరా వేసి కాస్త దోరగా వేగాక కొన్ని గసగసాలు, నువ్వులు కూడా వేసి చిటపటమన్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి 2 పెద్ద ఉల్లిపాయలు, 1 టమోటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా చింతపండు వేసి మెత్తగా మగ్గించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించుకున్న దినుసులు, ఉల్లిపాయ, టమోటా, చింతపండు, కొద్దిగా అల్లం వెల్లుల్లి, కొన్ని నీళ్లు పోసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లేతగా ఉన్న అర కేజీ వంకాయల్ని ఉప్పు, పసుపు వేసిన నీటిలో ఇలా చీలికలుగా కోసి వేసుకొని వంకాయల నిండా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని నింపుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో పెద్ద గరిటె నూనె వేడి చేసి స్టఫ్ చేసుకున్న వంకాయల్ని పేర్చుకొని ఒక పక్కన వేగాక రెండో పక్కకు కూడా తిప్పుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. వంకాయలు ఇలా రెండు పక్కలా మగ్గిపోయిన తర్వాత మిగిలిన మసాలా ముద్ద, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసి నిదానంగా గరిటెతో ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ప్రెషర్ తగ్గిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి కాస్త వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి కలిపేస్తే సరిపోతుందండి. ఈ గుత్తి వంకాయ కూరని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా, రోటీల్లో నంచుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ కొలతలతో తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది.